డార్లింగ్ డార్లింగ్. యు మే గో. ఓకే సార్. గుడ్ జాబ్. నచ్చింది. నచ్చింది సరే, నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. హ? మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని ఒప్పుకుంటాను. అంతేనా? వెళ్దాం. సత్యం, ఏంటమ్మా? నా చెయ్యి పట్టుకోరా. ఇంకా గట్టిగా పట్టుకో. ఏంటమ్మా? పట్టుకోరా. సరే. సత్యం, రోజూ నువ్వు చూసే రౌడీలు, నేరస్తులు నిన్ను ఉక్కులా మార్చేశారు. అందుకేనేమో నువ్వు నా భుజం మీద చెయ్యి వేసి నన్ను నడిపిస్తున్నప్పుడల్లా నాకు నొప్పెట్టేది. కానీ ఇప్పుడు నొప్పి లేదు. పసిపిల్లాడు పట్టుకున్నట్టుందిరా. ఊరికనే అంటారా, ఒక అమ్మాయి గురించి ఆలోచన మొదలవగానే మనసు, శరీరం రెండూ తేలిక పడతాయి. సత్యం, నీకంతా మంచే జరుగుతుంది. నీకెప్పుడు పరిచయం చేయాలనిపిస్తే అప్పుడు చెయ్యి. నీకెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకో. మనందరూ ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామంటే, జనరల్గా క్రిమినల్స్ వాళ్ళకి తెలియకుండానే ఏదో ఒక ఎవిడెన్స్ వదిలి వెళ్తారు. కానీ సార్, మనకి ఈ కేసులో అలాంటి ఎవిడెన్స్ ఏం దొరకలేదు కదా సార్. దొరికిందానే మనం ఎందుకు ఎవిడెన్స్ ట్రీట్ చేయకూడదు? మర్డర్ స్పాట్లో దొరికిన ఈ టికెట్ మలక్పేట్ రైల్వే స్టేషన్లో ఇష్యూ అయింది. సో మనం వెతుకుతున్న క్రిమినల్ ఈ ఏరియాలో ఉండడానికి ఛాన్స్ ఉంది. రైల్వే స్టేషన్లో టికెట్ దొరకడం సహజమే కదా సార్. కరెక్టే, కానీ ఆ స్టేషన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కదా. అండ్ ఈ సిరంజ్ కిల్లర్ యూజ్ చేసింది అయ్యుండొచ్చు. 2 మర్డర్ స్పాట్స్లోనూ ఇది మనకు దొరికిన కామన్ ఎవిడెన్స్. సార్, ఆ సిరంజ్తో ఏం చేయగలం? ఇది ఇన్సులిన్ వేసుకోవడానికి యూజ్ చేసిన సిరంజ్. షుగర్ పేషెంట్స్ మాత్రమే ఇది వాడతారు. మనం వెతుకుతున్న క్రిమినల్ ఎందుకు షుగర్ పేషెంట్ అయి ఉండకూడదు? ఒకటి ఇవ్వు, షుగర్ లేకుండా. వాడు ఖచ్చితంగా మెడికల్ షాప్కి వస్తాడు. మలక్పేటలోనే ఉంటాడని కాదు, ఒకవేళ ఉంటే మొత్తం ఊరంతా వెతకడం కంటే వై డోంట్ వి కాన్సన్ట్రేట్ ఆన్ మలక్పేట్. మలక్పేట్లో ఉన్న అన్ని మెడికల్ షాప్స్కి మన ఆఫీసర్స్ని మఫ్టీలో పంపించండి. అక్కడ ఎవరెవరు ఇన్సులిన్ కొంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి, ఇంక్లూడింగ్ హోమ్ డెలివరీ. ముఖ్యంగా 40 to 45 years ఉన్న వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయండి. మర్డర్ స్పాట్లో దొరికిన వైల్ బాంబేకి పంపించాం. డీటెయిల్స్ వచ్చాక ఇన్ఫార్మ్ చేయండి. పబ్లిక్కి డే టు డే లైఫ్లో కోఆర్డినేట్ చేసే కేబుల్ టీవీ ఆపరేటర్స్ని, గ్యాస్ డెలివరీ చేసేవాళ్ళని, వాటర్ సప్లై చేసేవాళ్ళని, పేపర్ బాయ్స్ని, పాల వాళ్ళని, పని వాళ్ళని, ఇంక్లూడింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరినీ ఎంక్వైరీ చేయండి. ఎవరిని వదిలిపెట్టకండి. హోటల్స్, లాడ్జెస్, మ్యాన్షన్స్ ఏవి వదిలిపెట్టకుండా అన్నిటినీ చెక్ చేయండి. అక్కడ ఎవరి మీద అనుమానం వచ్చినా వెంటనే అరెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ వాళ్ళని, ముఖ్యంగా బ్రోకర్స్ని పట్టుకుని గత 2 నెలల్లో మలక్పేటలో కొత్తగా ఎవరెవరు అద్దెకి దిగారో వాళ్ళ లిస్టు తీసుకోండి. పదండి సార్, చిన్న ఎంక్వైరీ అంతే. 40-45 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇల్లు ఇచ్చారా? అవునండి. సార్, సిటీ మొత్తం అలర్ట్ చేశాం. క్రిమినల్ సైడ్ నుంచి ఏ మూమెంట్ లేదు. సో మన సైడ్ నుంచి కూడా ఏ ఇంప్రూవ్మెంట్ లేదు కదా సార్. క్రిమినల్ ఏ మూవ్ చేయకుండా ఉండడం మనకి ఇంప్రూవ్మెంటే కదా. డోంట్ వరీ. జనరల్గా ఇలాంటి విషయాల్లో ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. సార్, వాయిల్ బ్యాచ్ కూడా ఎంక్వైరీ కోసం ముంబై పంపించాం కదా, ఆ రిజల్ట్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒకే ఒక చిన్న చేంజ్. ఆ వాయిల్ అమ్మిన మెడికల్ షాప్ మలక్పేట కాదు, చాదర్ కాదు.
పోలీస్. నమస్తే సార్. ఈ కోడ్ నెంబర్ ఉన్న మెడిసిన్ ఎవరికి అమ్మారో చెప్తారా? ఇది అవును సార్, మా షాప్ నుంచే సప్లై అయింది. రెగ్యులర్గా కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ డోర్ డెలివరీ చేస్తాం. రెగ్యులర్గా కొనేవాళ్ళు కాక అన్నా, ఇక్కడికి వచ్చి కొనే షుగర్ పేషెంట్స్ అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ ఉన్నాయా? చూస్తాను సార్. వయసు 40-45 ఏళ్ళు. అదే అన్న పొడుగు చుట్టూ వేసుకొస్తాడు కదన్నా. అతని ఇల్లు తెలుసా నీకు? తెలుసు సార్, రోడ్ నెంబర్ 14లో ఉంటాడు. అతను చాలా మంచాడు సార్. ఏ ఏరియా? సోషల్ సర్వీస్ చేస్తున్నానని చెప్పాడు. చాదర్గేట్ రోడ్ నెంబర్ 14. పద. ఓకే, నమస్తే. నేను ఢిల్లీకి వెళ్ళొచ్చేలోగా పార్టీ మార్చే మాకండాయా. పోలీస్ పోలీస్ ఐమ్ కాప్. మినిస్టర్ ప్రాణాలకు ప్రమాదం, వెంటనే కాపాడాలి.
ఇన్స్పెక్టర్ ప్రతాప్ రుద్ర. రేయ్ పట్టుకోండ్రా. ఏయ్ తాట తీస్తా.